జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతీయ ఆర్మీ 1500 మంది కాశ్మీరీ ముస్లింలను అరెస్ట్ చేసింది. సరే, ఎందుకు చేసింది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? మొన్న అత్యంత కిరాతకంగా, అత్యంత అమానుషంగా, అత్యంత హేయంగా తీవ్రవాదులు మన హిందూ టూరిస్టుల మీద కాల్పులు జరిగిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు కేవలం హిందువులనే టార్గెట్ చేసి చంపినారు. అక్కడ ఉన్నటువంటి ముస్లింలను ఒక పక్క నిలబడుకోమని చెప్పి మన హిందువులపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపినారు. ఈ కాల్పుల్లో 26 మంది అమాయకపు హిందువులు మరణించగా మరో 50 మంది తీవ్ర గాయాల పాలైనారు. ఇక్కడే అసలు విషయం ఒకటి ఉన్నది. అదేందయ్యా అంటే, ఎప్పట్లాగానే అనంతనాగ్లోనే ఈ పహల్గాం ప్రాంతంలో మన భద్రతా దళాలు పెట్రోలింగ్ అయితే నిర్వహించారు. ఈ పహల్గాం ప్రాంతాన్ని మినీ స్విట్జర్లాండ్ అని చెప్పి కూడా పిలుస్తారు. అందుకే ఇక్కడికి టూరిస్టులు ఎక్కువగా వస్తూ ఉంటారు. అందుకే ఈ పహల్గాంలోని ఈ టూరిస్ట్ స్పాట్లో మధ్యాహ్నం వరకు విధులు నిర్వహించినటువంటి మన భద్రతా బలగాలు తర్వాత అక్కడి నుంచి మరో చోటుకైతే పెట్రోలింగ్ కోసం పోయినారు. సరే, ఈ పహల్గాం ప్రాంతం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మరో ప్రదేశానికి మన భద్రతా బలగాలు చేరుకున్న తర్వాతనే ఈ పహల్గాంలో తీవ్రవాదులు బయటకు వచ్చారయ్యా. అప్పుడు దాకా కూడా నక్కోండి షట్ల సాటిన అప్పుడు వచ్చారన్నమాట. సరే, ఆర్మీ దుస్తుల్లో ఉన్నటువంటి ఈ తీవ్రవాదులు మన టూరిస్టుల యొక్క వివరాలను అడిగి తెలుసుకొని వాళ్ళ ఐడి కార్డులను చెక్ చేసి మరి వాళ్ళు హిందువులని గుర్తించిన తర్వాతే వాళ్ళందరినీ కూడా కాల్చి చంపేశారు. కొందరు టూరిస్టులు అయితే వాళ్ళ ప్యాంట్లు ఇప్పమని ఏమే తెలుసు కదా మీకు, ముస్లింలు సుంతి చేయించుకుంటారు, మన వాళ్ళు చేయించుకోరు. అంటే కన్ఫర్మేషన్ కోసం మన వాళ్ళు ప్యాంట్లు ఇప్పించి అవునా కాదా అని చెప్పి చెక్ చేసుకొని వాళ్ళను చంపేసినారు. దొరికిన వాళ్ళను దొరికినట్టుగా చంపిన తర్వాత అక్కడి నుంచి అయితే తాపీగా వెళ్ళిపోయినారు. అంటే తీవ్రవాదులు అక్కడ 1 గంట సేపు గడిపినారనమాట. ఆ తర్వాత కాల్పులు విన్నటువంటి మన భారత సైన్యం అక్కడికి వస్తుందని చెప్పి తెలుసుకొని ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. సరే, అంటే భారత సైన్యం ఆ పహల్గాం ప్రాంతంలో ఎంతసేపటి వరకు ఉంటారు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు, మళ్ళీ వాళ్ళు ఏ సమయానికి మళ్ళీ ఇక్కడికి వస్తారు, ఈ విషయాలన్నీ కూడా ఈ ఇస్లామిక్ తీవ్రవాదులకు స్పష్టంగా తెలుసు. వాళ్లకు ఈ సమాచారం ఎవరు అందించుంటారా? ఖచ్చితంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఈ మతపిచ్చినటువంటి ఈ ముస్లింలే ఈ పాకిస్తాన్ తీవ్రవాదులకు ఈ సమాచారాన్ని అయితే చేరేసి ఉంటారు. ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నా, అందరినీ కూడా నేను తీవ్రవాదులు అని చెప్పేసి నేను అనడంలే, కానీ ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఆడికి వచ్చినారంటే ఆ లోకల్స్ సపోర్ట్ లేకుండా వచ్చుంటారా? వచ్చుంటారు కదా. మరి ఇన్ఫర్మేషన్ అంతా ఎవరు పాస్ చేసి ఉంటారో వాళ్ళకి ఎవరో ఒకరు ఇక్కడ ఉండాలి, అవునా కదా? అందులోనూ గతంలో కాశ్మీరు రావణ కాష్టంలాగా ఎట్టరగిలిపోయిందో, వేర్పాటువాదం అనేది ఏ స్థాయిలో ఉన్నిందో, వాళ్ళు పాకిస్తాన్కి ఫేవర్గా మన భారతదేశానికి వ్యతిరేకులుగా ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారో మీకు అందరికీ కూడా తెలిసిందే. సరే, పాకిస్తాన్ నుంచి ఎల్ఓసి దాటి అనంతనాగ్ చేరుకొని అక్కడి నుంచి పహల్గాం ప్రాంతానికి చేరుకున్నటువంటి ఈ ముస్లిం తీవ్రవాదులకు ఎవరు ఆశ్రయం కల్పించారు? అదే నేను చెప్పేది, ఎవరో ఒకరైతే ఖచ్చితంగా ఆశ్రయం కల్పిస్తేనే కదా ఈ తీవ్రవాదులు సమయం చూసుకొని వచ్చి మన వాళ్ళ మీద దాడి చేసిందే. వాళ్ళు ఏంటంటే అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు కాదు, అర్థమవుతుందా? ముందుగా వచ్చి రెక్కీ చేసుకొని అంత పక్కా ప్లానింగ్ ప్రకారం చేసే దాడి అయితే చేశారు. అందుకే అక్కడ స్థానికులైనటువంటి 1500 మంది ఈ ముస్లింలను మన భారత సైన్యం అరెస్ట్ చేసింది. వీళ్ళంతా కూడా అనుమానితులే. ఇక్కడ మీరు ఒక మాట గమనించాలా, అక్కడ ఉన్నటువంటి మొత్తం ముస్లింలను అంటే అందరినీ కూడా భారత సైన్యం అరెస్ట్ చేయాల. ఎవరైతే అనుమానితులుగా ఉండారో, ఎవరైతే రాడికల్ భావజాలాన్ని కలిగి ఉండారో, ఎవరైతే జిహాదీ లక్షణాలను కలిగి ఉండారో వాళ్ళనే భారత ఆర్మీ గుర్తించి మరీ అరెస్ట్ చేసింది. అర్థమవుతుందా? క్లారిటీ ఉండాలి. నిన్న కేవలం 10 గంటల సమయంలోనే ఈ 1500 మంది ఈ ముస్లిం అనుమానితులను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయన్నమాట. ఇక వాళ్ళను గ్రూపులుగా విభజించి వాళ్ళను ఒక్కొక్క గ్రూపును ఒక్కొక్క రాష్ట్ర ప్రదేశానికి తీసుకొని పోయి విచారిస్తానంట. ఈ క్రమంలోనే మామూలు కాదు, మోత మోగిస్తా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక్కొక్కరిని వేరే ఉతుకుతా నిజాలన్నీ కూడా బయటికి రప్పిస్తారంట. ఇది ప్రస్తుతం పహల్గాంలో జరుగుతున్నటువంటి పరిణామం. ఇకపోతే మరో 2 రోజుల్లో పూర్తి విషయాలు తెలిసే అవకాశం అయితే ఉండదు. దీనికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ను నేను మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తానే ఉంటా, అది చిన్నదైనా పెద్దదైనా సరే, ఓకేనా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.